ఇవాళ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లారు. హస్తినలో సీనియర్ న్యాయవాదుల్ని కలవబోతున్నారు. న్యాయపరమైన అంశాలపై సలహాలు, సూచనలు తీసుకోబోతున్నారు. కాంగ్రెస్ నేతలు ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేలా సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయింది. ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపిస్తామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జీవో ఇవ్వడం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం వంటి పరిణామాలు జరిగాయి. స్థానిక సంస్థలకు సంబంధించి జీవో నెంబర్ 9 కూడా ఇవ్వడం జరిగింది. 42% రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ కేసులు వేశారు. దీనిపై ఇవాళ వాదనలు వింటామని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టులో తమ వాదనల్ని బలంగా వినిపించాలనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. సుప్రీంకోర్టులో వాదనలకు సంబంధించి సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరపాలని నిర్ణయించారు. 42% రిజర్వేషన్లు ప్రకటించడానికి కారణాలేంటి అనేది న్యాయవాదులకు వివరించే అవకాశం ఉంది.